ఇప్పుడు మీ వీడియోస్ బయటకు వచ్చినందుకే ట్రాక్ మార్చి మళ్ళీ రాష్ట్రం కావాలని నా వీడియోస్ బహిరంగ ఉన్నాయని డే 1 చెప్పాను కదండి. మేము ఒకసారి మస్తాన్ పైన పెట్టిన కంప్లైంట్లో ఇతను అమ్మాయిల వీడియోస్ తీస్తున్నాడు, 850 పైగా వీడియోలు తీశాడు, అందులో నావి కూడా ఉన్నాయి అని నేనే బహిరంగ చెప్పాను. ఇప్పుడు ఈ రోజున ఇప్పుడు అని కాదు, నా వీడియోస్ రావడం ఈ రోజున వాళ్ళు వదులుతున్నారు. మరి నేను వదులుకుంటే మీరే చెప్పాలి, ఇంకా నీ వీడియోస్ నువ్వు ఎలా వదులుకుంటున్నావు అని. నేను ఎవరివి వదలలేదు. నేను కంప్లైంట్ నాకు తెలియదండి, ఇంకా నేను ఎవరితో మాట్లాడట్లేదు, ఫోన్ యూజ్ చేయట్లేదు. మీరు చాలా కేసెస్ లో సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ అని పెట్టారు, మొన్నిచ్చిన కంప్లైంట్ లో మాత్రం వైఫ్ ఆఫ్ రాస్తారు అని పెట్టారు. మీరు నేను రాజ్ పైన ఇచ్చిన కంప్లైంట్లో కూడా వైఫ్ ఆఫ్ రాజ్ అని ఉంటుందండి. మస్తాన్ సాయి యొక్క కంప్లైంట్లో మాత్రమే రాజ్ని మెన్షన్ చేయలేదు, ఎందుకంటే రాజ్ పర్సనల్గా కోరాడు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని. ఎప్పుడు అతను ఉన్నది యాక్టర్ దాంట్లోని అండ్ రిలేటే లేదు, రాజ్తో సంబంధం లేని ఒక కేసులోని, అండ్ మేము పెళ్లి లీగల్గా కూడా చేసుకోలేదు. రాజ్ని ఇన్వాల్వ్ చేయొద్దు అన్నప్పుడు రాజ్ని ఎలా పెట్టాలి అని ఒక్క కారణంతో రాజ్ని పెట్టలేదు. మీరు ఒక మాట అంటున్నారు, ఇంకా నేను ఉంటానో లేదో అంతలోపు రాజస్థాన్కి క్షమాపణ చెప్పే అవకాశం రావాలి. మీకు ఆ స్థాయిలో థ్రెట్ ఉందా? ఖచ్చితంగా అండి. మస్తాన్ సాయి నా పైన చేసిన దాడులు అంటే అందరికీ కనిపించవచ్చు, నువ్వు మస్తాన్ సాయితో బాగానే మాట్లాడుతున్నావు కదా, వీడియో కాల్స్తో కూడా బాగానే మాట్లాడుతున్నావు కదా అని. నా పైన ఎంతైతే దాడి జరిగిందో అది నా ఒక్కదానికే తెలుసు. నేను హాస్పిటల్కి వెళ్ళాను, అన్ని వాటిలో ఎమ్మెల్సీ కూడా చేయించుకున్నాను. నా ఒంటిపైన దెబ్బలు ఇప్పటికీ క్రూరంగానే ఉన్నాయి. అండ్ అవి కోపంతో కొట్టే దెబ్బలు కాదు, ఒక మనిషిని హతమార్చాలని చేసిన దెబ్బలే. అంటే డబ్బులు అందరికీ ఉంటాయి, ఆ డబ్బులు ఎవరి వాళ్ళ లగ్జరీ లైఫ్నో లేకపోతే వాళ్ళు బెటర్ లైఫ్ని లీడ్ చేయడానికి యూజ్ చేసుకుంటే బాగుంటుంది. అవతలలో అంతం చేయడానికి లేకపోతే అవతలలో కరెక్ట్ మాట్లాడితే తప్పు అని నన్ను చంపేస్తారు అన్నదానికి యూజ్ చేస్తున్నారు అండ్ చంపేస్తారండి నాకు.